ఒకసారి ఎత్తి గండిపేట ఈ వర్షాలు బాగా పడితే కావాలని వరదలో మీరు మునిగిపోవాలని ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. సాడిస్టిక్ ప్లెజర్ అన్నాడు కదా, సాడిస్టిక్ ప్లెజర్ అన్నాడు కదా, ఆ సాడిస్టిక్ ప్లెజర్ కోసం, పైశాచిక ఆనందం కోసం నీళ్లు వదిలిండు. కానీ దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు కాబట్టి, పైనున్నోడు గొప్పోడు కాబట్టి నీళ్లు మాత్రం రాలా మీకు. మరి అట్లాంటప్పుడు బఫర్ ఎట్లా అవుతుంది మీకు? అందుకే ఇంకొక మాట నేను అడుగుతా, దయచేసి మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఉన్న ఇండ్లేమో కూలగొడతా అంటున్నాడు, కట్టిన ఇండ్లు కూలగొడతా అంటున్నాడు. మరి నిర్మాణంలో ఉన్న ఇండ్లు ఆపాల్సిన అవసరం లేదా? ఇవాళ మూసీ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి, మూసీ మధ్యలో అక్కడ మాత్రం డబ్బులు తీసుకున్నారు కాబట్టి, అక్కడ బాగా డబ్బులు తీసుకున్నారు కాబట్టి అక్కడ మాత్రం ఆపరంట. అంటే పేదవాడు 200 గదాల్లో కట్టుకుని ఇల్లు అయితే కూలగొడతాం, కానీ పెద్దవాడు మూసి మధ్యలో బిల్డింగ్లు కట్టినా ఆపడు. ఇది ఈ ప్రభుత్వం యొక్క నీతి. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు పెద్దవాళ్ళ బిల్డింగ్ లాపు, చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో నీ ఇల్లు ఏదైతే కట్టినావో దాన్ని కూలగొట్టు, చిత్తశుద్ధి ఉంటే మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది కూలగొట్టు, చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ లో ఉంది ఉస్మాన్ సాగర్ లో కూలగొట్టు, చిత్తశుద్ధి ఉంటే మరి మీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు హిమావత్ సాగర్ మధ్యలో ఉంది దాన్ని కూలగొట్టు, ఆ తర్వాత ఇక్కడికి రా. అంతేగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే డెఫినెట్ గా తెలంగాణ తిరగబడుతుంది. మరో తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమిస్తాం, మీకు అండగా నిలబడతామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ దయచేసి ఐకమత్యంగా ఉండండి. లాస్ట్ థింగ్ ఐ ఎంఫసైజ్, మళ్ళీ చెప్తున్నా, యునైటెడ్గా ఉండండి. మీరు ఐకమత్యంగా ఉంటేనే మేము మీకు సహకరించగలుగుతాం, మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. మీరు ఐక్యంగా లేకపోతే, మీ ఐకమత్యం చెదిరిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. 2 ఏళ్లు దయచేసి ఐకమత్యంగా ఉండండి. తప్పకుండా మేమందరం మీకు అండగా నిలబడతాం, న్యాయపరంగా, శాసనపరంగా అన్ని రకాలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. నమస్కారం అండి, మాది విఘ్నేశ్వర కాలనీ. నమస్కారం అండి, మాది విఘ్నేశ్వర కాలనీ అండి. మా కాలనీ నుంచి అందరి కాలనీలు కూడా మాకు 7-8 కాలనీలు ఉన్నాయి. అందరికీ ఒకే బాటగా మేము నడుస్తున్నాము. ఎవరి మీద కూడా ఒక ఇటుగా పడినా ఏది చేసినా సరే మేము ఒప్పేది లేదు. మేము మా ప్రాణాలు మొత్తం పోయినా, అది బర్రెగా రక్తం పారినా మేము మాత్రం మా ఇల్లులు ఇవ్వము. ఇదే మేము చెప్పే మాట అండి. ఎప్పుడు మీరు వస్తారని ఎదురు చూస్తాం మా అసలుగా. ఇదేనండి మా కోరిక. ఓకేనండి, థ్యాంక్ యూ అమ్మా. అందరి వాయిస్ ఇదే, సెపరేట్ గా మాట్లాడదాం. ఇక్కడ వద్దు, కార్తీక్ చెప్తాను, సెపరేట్ గా మాట్లాడదాం, మీరు రండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ముందు దాకా ఆ మధుపతి బ్రిడ్జ్ దాకా పోదాం, దయచేసి అక్కడ దాకా రండి. ఎందుకంటే అక్కడ దాకా ఇంకొక అరగంటలో వెళ్ళిపోయి వచ్చేద్దాం. థ్యాంక్ యూ.